గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామానికి వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నాడు ప్రతిపక్షంలో ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చెప్పినట్టే ఆ అవ్వకు అండగా నిలిచారు. 2022లో ఇప్పటంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. కావాలని జనసేన మద్దతుదారుల ఇళ్లు కూల్చేందుకు విస్తరణ చేపట్టారని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. నాడు ఉద్రిక్తతలు తలెత్తడంతో బాధిత కుటుంబాలను పవన్ పరామర్శించారు. అధికారంలోకి వచ్చాక మళ్లీ ఊరికి వస్తానని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. నాడు ఊళ్ళో తనను కలిసి కన్నీళ్లు పెట్టుకున్న నాగేశ్వరమ్మ ఇంటికి ఇవాళ పవన్ కళ్యాణ్ వెళ్లారు. డిప్యూటీ సీఎం రాక సందర్భంగా నాగేశ్వరమ్మ ఇంటి దగ్గరైతే సందడి మామూలుగా లేదు. ఇంటికి చేరుకున్న పవన్ పెద్దావిడను కలిసి ఆత్మీయంగా మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. నాగేశ్వరమ్మకు 50,000, దివ్యాంగుడైన మనవడి చదువు కోసం మరో ₹1,00,000 సాయం చేశారు పవన్ కళ్యాణ్. నాగేశ్వరమ్మకు తన జీతంలో ప్రతి నెల 5,000 పంపిస్తానని మాటిచ్చారు. తన కొడుకులా భావించే పవన్ స్వయంగా ఇంటికి రావడం, తన బాగోగులు తెలుసుకోవడంతో నాగేశ్వరమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మళ్ళా నెలకు 5,000 కొడుకు నా మనసు ఇస్తానని వాగ్దానం చేశాడమ్మా. నేనేం లెక్కకి పోయారు, కవర్ ఇచ్చారు. ఇంకేమో డబ్బులు రాస్తానన్నారు, పింఛన్ రాపిస్తానన్నాడు. నేను అసలు ఏం అడగలేదమ్మా. ఒక మూగ మనవాడికి ఉద్యోగం అడిగా, అది ఖాయం అన్నాడు. నెలకు 5,000 చదువుకు పంపిస్తానన్నాడు. మా ఊరికి ఏమో నేను ఎవరు ఏం సందేహం అడగలేదమ్మా. నా ఒక్క కోరిక నా కొడుకు చూడాలని అలా ఏముందమ్మా. చాలా 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 నేను ఎదురు చూస్తాను. నా కొడుకు ఇంకా సీఎం అయిన తర్వాత అమ్మా నువ్వు సీఎం అయినా కూడా నేను నిన్ను తీసుకెళ్తాను అంటున్నాడు. నన్ను నువ్వు పొలం వెళ్ళొద్దు అన్నాడు. నాకు కాళ్ళు ఒత్తుతున్నాడు. నువ్వు పొలం వెళ్ళొద్దు అంటున్నాడు నన్ను. ఏదో నేను కొంచెం గట్టిగా ఉంటా. ఈ కొడుకు అంటే ఇష్టం. ఇద్దరు కొడుకులు కాబట్టి తల్లి నేను. ఈ కొడుకు మీద నా ఆశ. నన్ను పొలం వెళ్ళొద్దమ్మా నువ్వు నేను ఉండాలంటున్నాడు నా కొడుకు నన్ను. ఎందుకంటే ఇంకే సొంత కొడుకులు వాళ్ళు అనరు. వరాన్ని పుట్టాడు నా కొడుకు. వరకు కొడుకు ఆ కొడుకు. దేవుడికి స్థానం అది నా బిడ్డ బంగారు కొడుకు. మయ్య 10 సంవత్సరాలు మయ్య సీఎం అయిపోవాలి. 10 ఏళ్ళ వాళ్ళ వరుసనే నన్ను రమ్మన్నాడు. మా మేనలు తీసుకొని వెళ్తా. బస్సులు లేవమ్మా. నేను అడుగుతా రమ్మన్నాడు నన్ను. నేను ఫోన్ చేస్తానమ్మా అన్నాడే. కళ్యాణ్ గారిని ఒక కొడుకుగా భావిస్తున్నారు. ఆవిడకి 3 కొడుకులు ఉన్నప్పటికీ 2 అకాల మరణం పొందారు. ఇంకొక కొడుకు క్యాన్సర్తో బాధపడుతున్నారు. కుటుంబ పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది. వైకల్యం ఉన్న మనవడు చదువుకుంటున్నాడు. ఈ రోజున ఇక్కడికి వచ్చి ఆవిడికి చీర పళ్ళు అందజేసి ఒక ₹50,000 నగదును సహాయంగా ఇచ్చారు. ఆ మనవడు చదువుకోవడానికి కొనసాగించడానికి ఒక ₹1,00,000 ఆర్థిక సహాయం చేశారు. దాంతోపాటు ఆయన జీతం నుంచి ప్రతి నెల ₹5,000 నాగేశ్వరమ్మకి అందజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల నుంచి ఆ మొత్తం ఆవిడకి అందుతుంది.